ఫస్ట్ టైమ్ గెలిచిన తర్వాత సెకండ్ టర్మ్‌కు కేసీఆర్ చాలా మారిపోయిండు. జనాలకు దూరం అయిపోయిండు. లీడర్‌లకు కూడా దూరం అయిపోయిండు. అంటే సొంత పార్టీ నేతల్ని కలుసుకోలేని పరిస్థితి రొ ఎందుకొచ్చిందండి? 2 ఉంటాయి. ఒక డిక్టేటర్‌గా మారిపోయిండు మొత్తం అంటే అన్ని. ఓ 2 ఉంటాయి ఇక్కడ. ఒకటేందంటే సమయాభావం అనేది ప్రధానమైనది. హ్మ్. ఆహ్, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సమయం ఇవ్వడం అనేది సాధారణంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇస్తలేడు కదా! హ్మ్. గుమ్మడి నర్సయ్య 4 సార్లు వచ్చి వెయిట్ చేసిపోయిన తర్వాత కూడా ఇయ్యలేదు ఆయన. హ్మ్. చాలా సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా కలవని సందర్భాలు ఉంటాయి. అంటే అక్కడున్న ప్రయారిటీస్ వేరు. అక్కడున్న ఇవన్నీ సమస్యలుంటాయి. బయట ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి 100 మాటలు మాట్లాడిండు కేసీఆర్ మీద. ఇప్పుడు ఆయన కూడా ఇస్తలేడు కదా! కంచెలు పెట్టిండు కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు అక్కడ ఎంతమందికి న్యాయం జరుగుతుంది ప్రజాభవన్ దగ్గర? హ్మ్. ఏదెట్లున్నా కూడా బయటున్నప్పుడు మాట్లాడడం వేరు. ఆ బాధ్యతల్లోకి వచ్చినాక ఉండడం వేరు. ఏమైందంటే కేసీఆర్ ఉద్యమకారునిగా ప్రతి ఒక్కరిని ఇంటికి పిలిచేది, బంతి భోజనం చేసేది, పేరు పెట్టి పిలిచేది, భుజం మీద చేసేది. వాళ్ళ ఇంటికి పోయేది, వాళ్ళ ఇంట్లో పల్లె నిద్ర చేసేది. హ్మ్. అందరూ ఏం ఎక్స్‌పెక్ట్ చేసినంటే కేసీఆర్ నాకు బాగా క్లోజ్. తర్వాత ఆయన వచ్చినప్పుడు అపాయింట్మెంట్ లేదనుకో, ఇంటర్వ్యూ దొరకలేదనుకో, బయటికి పోయి తిట్టడం. ఈ తెలంగాణలో ఆగమని చెప్పినా కదా! హ్మ్. అర్థం చేసుకోరు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? నేను కూడా ఎప్పుడు ప్రతి బర్త్‌డే రోజు నేను పోయి ఆయన విషెస్ తీసుకునేది. తర్వాత సెకండ్ టర్మ్‌లో నేను ఒక్కనాడు కూడా పోలేకపోయాను. అపాయింట్‌మెంట్ లేదు. అపాయింట్మెంట్ లేదు. నేను అడిగినా కూడా. హ్మ్. ఎక్కడుంటే అక్కడ పోయి కలుస్తా, బ్లెస్సింగ్ తీసుకుంటా అంటే కూడా లేదు వీలు కాలేదు అని. అంటే ఆయన దాకా పోయిందో లేదో వార్త మధ్యలో ఉన్నవాళ్ళు ఇవ్వలేదు టైం. ఇంకొకటి మధ్యలో ఉన్న వాళ్ళంటే గుర్తొచ్చింది. చాలామంది ఈ మధ్యలో ఉన్న వాళ్ళు చేయబట్టే కేసీఆర్ మారిపోయిండు. కేసీఆర్‌ని దూరం చేశారు జనాలకు అంటే అని పవర్ చెప్పేసి. సెంటర్‌కు దగ్గరున్న వాళ్ళ మీద ఎప్పుడూ అటువంటి ఆరోపణలొస్తాయి. నేను కూడా ఒకసారి అన్నా, ఈ మధ్యలో ఉన్నవాళ్ళు మీకు సమాచారం చేరవేస్తలేరా నాకు అర్థం కావట్లేదు. హ్మ్. మీరేమో రమ్మంటున్నారు, ఇక్కడికొస్తేనేమో నాకు మీ దర్శనం అయితలేదు. హ్మ్. అంటే కొన్నిసార్లు అటువంటి సందర్భాలొస్తాయి. వాళ్ళు నాకు చెప్తారు, చెప్పకుండా ఉండరు. హ్మ్. నాకు చెప్తారు. నేనేదో బిజీలో ఉండి మళ్ళా కలవమని చెప్తా. తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అన్నాడాయనే. హ్మ్. కానీ మీరన్నది కొంతవరకు వాస్తవం. అక్కడ ఉన్నవాళ్ళు అతిగా వ్యవహరించిన సందర్భాలు వందలున్నాయి. 1 కాదు, 2 కాదు. వాళ్ళ వల్ల చాలామంది దూరమైన సందర్భాలున్నాయి. అది వాళ్ళే వాళ్ళ విజ్ఞతకే చాలా వరకు వదిలేయాలి. మంత్రులకు గూడా అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి. ఈటెల రాజేందర్ గూడా పార్టీ వదిలిపెట్టేటప్పుడు కనీసం కారు గూడా లోపలికి రానివ్వరు. ఏదో ఇట్లా యూ టర్న్ చేసుకుంటాం బయట అదే మీడియా నేను చూస్తుంది. అక్కడ ఉన్న వ్యవస్థ అట్లుంది. హ్మ్. అది ముమ్మాటికి తప్పే. నేనేం సమర్థించా కేసీఆర్ గారిని. హ్మ్. అటువంటివి చేయకుండా ఉండాల్సింది. చేయడం వల్ల చాలామంది దూరమయ్యారు. చెప్పలేదా మరి? చెప్పే సందర్భం ఎప్పుడు రాలేదా కేసీఆర్‌కి మీరు? అంటే ఇప్పుడు జయశంకర్ సార్ నాకిచ్చింది ఏంది మెసేజ్ అంటే చనిపోయే ముందు, హ్మ్. ఎట్లుండాలి కేసీఆర్ గారితో నా రిలేషన్ అని అడిగా. ఒక్కరోజు ముందే రేపు చనిపోతాననగా. ఏమన్నాడంటే, "నీకేమన్నా మంత్రి కావాలి, పెద్ద పదవులు కావాలని ఏమన్నా ఆశ ఉందా?" అన్నాడు. హ్మ్. నాకేం లేదు సార్ తెలంగాణ కోసం మీతో పాటు వచ్చిన నేను. కేసీఆర్ గారితో కూడా తెలంగాణ కోసమే ఉన్నా తప్ప, పార్టీలో నాకేం బాధ్యతలు లేవు, పదవులు కూడా లేవు అన్నా. "నువ్వు అట్లా అనుకుంటే పిలువంది పోకు, అడగంది చెప్పకు" అన్నాడు. ఇక అట్లా ఉన్నా మౌనంగానే ఉన్నా. అంతే అంటారంట. అని అంటే అన్నట్టు కాదు. నేను రోజు ఆయనతో ఉండేది. హ్మ్. ఆయన ఏదైనా అడిగితే చెప్పేది, లేకపోతే లేదు. ఎప్పుడన్నా నాకేదైనా చెప్పాలనుకుంటే చెప్పేది. హ్మ్. బట్ ఇక ఇటువంటి విషయాల మీద మాట్లాడాలంటే నాకంటే పెద్దోడాయన, అనుభవజ్ఞుడు. ఎవరు ఎట్లా అంటే తీసుకుంటారో మనకు ముఖ్యమంత్రి అయిన తెలవదు. తర్వాత వి. ప్రకాష్ ఆహ్, ముఖ్యమంత్రి అయిన అవసరం. తర్వాత కూడా నన్ను నా ఒక్కనికే ప్రివిలేజ్ ఇచ్చాడు ఆయన. ఏమన్నాడంటే, హ్మ్. "నువ్వేం అడగలేదు, ఏం తీసుకోలేదు. హ్మ్. రోజొచ్చి నా ఛాంబర్‌లో ఉండు. నాతోనే రా. నేను లేకపోయినా నువ్వు డైరెక్ట్ రా. నిన్నెవరు ఆపరు" అని చెప్పాడు. హ్మ్. 1 ఇయర్ పాటు నేనున్నా. ఆయన వ్యవహార శైలినంతా నేను గమనించేది. తర్వాత ఆయనతో పాటు కార్‌లో 2014లో. 14లోనే. హ్మ్. ముఖ్యమంత్రి అయినాక సమత బ్లాకుల్లో ఆయన హ్మ్. వచ్చినంత కాలం నేను వచ్చిన ఆయనతో పాటు. మా గ్యాప్ ఎక్కడైందంటే కొద్దిగా సమత బ్లాక్ నుంచి ఆయన ప్రగతి భవన్‌కు పరిమితమైన తర్వాత నేను కొద్దిగా కలవడం అనేది కొద్దిగా కష్టమైంది. పోయి హ్మ్. వెయిట్ చేసేది. ఏదన్నా నన్ను పిలిస్తే పోయేది. నాకేమో అందరిలాగా ఆయన ఎనకాల నిలబడాలి, ఫోటోలు దిగాలి. ఆయనతో పిలవకపోయినా రోజు గంటల కొద్దీ కూర్చోవాలని నాకుండదు. సరే నా అవసరమైనప్పుడు నేను పోయేది. ఆయన పిలిచినప్పుడు నేను పోయేది. నేను ఏది చెప్పాలనుకుంటే అది చెప్పేది. ఇప్పటికి కూడా నాకేమి ఆయన ముందట చెప్పడానికి ఇబ్బందేముండదు. ఏది అడిగితే అది చెప్తాను నేను. హ్మ్. ఏది చెప్పాలనుకుంటే అది చెప్తా. ధైర్యం, స్వేచ్ఛ ఉందా? నాకు ధైర్యం ఎప్పుడూ ఉన్నది. హ్మ్. నా లోపల ధైర్యం ఎన్నడూ పోలేదు. హ్మ్. అంటే ఎవరికి భయం ఉంటదంటే పదవులు ఏదైనా ఆశించే వాళ్ళకు ఈయన పట్ల నేను ఇట్లా గట్టిగా మాట్లాడితే నాకు పదవి ఇస్తాడో లేదో, నన్ను దూరం పెడతాడేమో ఇట్లాంటివి ఉంటాయి. చెప్పినప్పుడు రిసీవ్ చేసుకునేదా ఏంది అట్లా అది నేనే ఏమన్నా? కాదు ఎవరు చెప్పినా రిసీవ్ చేసుకుంటాడు. కానీ హ్మ్. ఆచరించాలన్నా వద్దా అనేది ఆయన ఇష్టం. హ్మ్. ఆయన తెలివైనోడు బాగా. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పాలిటిక్స్‌లో ఆయనతో సమానమైన తెలివితేటలున్న వాళ్ళు ఎవరూ లేరు. కొంచెం ఏమైందంటే సూర్యునికి మబ్బులు అడ్డం వచ్చినట్టుగా హ్మ్. మొన్నటి ఎలక్షన్‌లల్లో ఆయన కొద్దిగా అతి విశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పోయాడాయన. హ్మ్. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పోవడం ఒకటి, ప్రజలకు తను చేసిన విజయాల మీద చెప్పుకోలేకపోవడం ఒకటి,
ఆయన స్పీచ్లు అన్నీ కూడా ఒకే పద్ధతిలో మూసపోసినట్టుగా రావడము, ఎవ్వరు చేయలేనన్ని గొప్ప పనులు చేశాడు. ఇప్పటికి కూడా నేను కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి స్వతంత్ర భారతదేశంలో ఎవరు లేరు అని చెప్పగలుగుతా. ఇప్పట్లో సుదూర భవిష్యత్తులో ఇంకొకరు ఎవరు రారు అని కూడా చెప్పగలుగుతా.